కాలానుగుణంగా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. కానీ కొన్ని సందర్భాలు మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటాయి. సరిగ్గా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడే రాష్ట్ర రాజకీయ యావనికంపై ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గ్రామ స్థాయిలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సృష్టించి ప్రతిపక్షానికి కోలుకోలేని దెబ్బతీసింది. ఒకవైపు తన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వేళ క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం చంద్రబాబుకు నిజంగానే బిగ్ షాక్ అని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు 90% పైగా పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకోవడం కేవలం గెలుపు మాత్రమే కాదు, అది ఒక రాజకీయ సునామీగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొప్పల లాంటి సొంత నియోజకవర్గాల్లో కూడా ప్రతిపక్షం గట్టి పోటీని ఎదుర్కోలేకపోవడం గమనార్హం. అభివృద్ధి సంక్షేమ పథకాలే తమకు గెలిపించాయని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే ప్రజాస్వామ్యం కూని అయిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే ఫలితాలు మాత్రం స్పష్టంగా వైసీపీ వైపే మొగ్గు చూపాయి. పల్లెల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ఈ తీర్పు రుజువు చేసుకుంది. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కావచ్చు, కానీ మారుతున్న రాజకీయ సమీకరణలను అంచనా వేయడంలో వ్యూహకర్తలు విఫలమైనట్లు కనిపిస్తుంది. పండగ వాతావరణంలో ఉండాల్సిన తెలుగుదేశం కార్యకర్తలు ఈ ఫలితాలతో ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయాయి. ప్రతి ఓటు ఒక సందేశాన్ని ఇస్తుంది అని చెప్పే సామెత ఈరోజు నిజమైంది. గ్రామీణ ఓటర్లు సంక్షేమ కేడర్లకు జై కొట్టడం ద్వారా ప్రతిపక్ష విమర్శలను తిప్పిపోచ్చారు. పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు అందుకోవాల్సిన తరుణంలో ఓటమి వార్తను వినాల్సి రావడం చంద్రబాబు వ్యక్తిగత రాజకీయ ప్రస్థానంలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోవచ్చు. ఈ గెలుపు వైసీపీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఒక దిక్సూచిలా మారుతాయనడంలో సందేహం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల ఎంత బలంగా ఉందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. పసుపు కోటలుగా భావించిన ప్రాంతాల్లో కూడా ఫ్యాన్ గాలి బలంగా వీయడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు, కానీ ఈ రకమైన వ్యతిరేకత ముఖ్యంగా పల్లె జనం నుంచి రావడం ఊహించిన పరిణామం. పంచాయతీ పోరులో గెలుపు అనేది పార్టీ మూలాలను బలపరుస్తుంది. ఇప్పుడు అదే మూలాలు టీడీపీకి బలహీనంగా మారాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. అధికార పార్టీ మంత్రులు మరియు నాయకులు ఈ విజయాన్ని బాబు రిటర్న్ గిఫ్ట్గా అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పుట్టినరోజు ఒక కీలక మలుపుగా చరిత్రలో నిలిచిపోయింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారో లేక కొత్త వ్యూహాలతో ముందుకు వస్తారో వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం పల్లె తీరు వైసీపీకి పట్టం కట్టింది. చంద్రబాబుకు ఎదురైన ఈ షాక్ కేవలం ఒక ఎన్నికల ఫలితం మాత్రమే కాదు, ఇది రాబోయే కాలంలో జరగబోయే రాజకీయ మార్పులు ఒక నాంది లాంటిది. ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమైతే ఎంతటి దిగ్గజ నాయకుడైనా ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నిరంతర సంక్షేమ మరియు ప్రత్యక్ష నగదు బదిలీ వంటి అంశాలు ప్రజల్లో వైసీపీ పట్ల నమ్మకాన్ని పెంచాయని విశ్లేషకులు వినిపిస్తున్నాయి. ఈ భారీ విజయం వైసీపీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపగా టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. పల్లెల్లో వచ్చిన ఈ ఫలితం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుని తీరా చేస్తుందో చూడాలి.